కృతజ్ఞతలు. రైట్. సో మొత్తంగా చూస్తున్నాం మానవతరాయ్ గారు. చెప్పండి. మరో ఎన్నికల నగారా మోగబోతుంది. ఇక చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా షురూ చేయబోతున్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు సంక్షేమ పథకాలు వీళ్ళకి గుర్తొస్తాయంటూ కమెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం జరుగుతోంది? అది కొనసాగుతున్న పథకం. బీఆర్ఎస్ లెక్క ఉప ఎన్నికల్లోనే దళిత బంధు ఏది ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేంద్ర ఓడించడం కోసం, కాంగ్రెస్ ని ఓడించడం కోసం ఎన్నికల మందేసేందుకు దళిత బంధాన్ని తీసుకురావటం, ఆ తర్వాత ఏ పథకం తీసుకొచ్చారో ఆ పథకంతోనే విమర్శలతో ఆ ఘోరమైన ఓటమిని చవి చూశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా లేదు. మేము పథకాలు అనేది కూడా నిరంతరంగా కొనసాగిస్తున్నాం. అవి గతంలో కొన్ని చీరల పంచడం మిగిలిపోయిన ఉన్నాయి. పట్టణాల్లో కొంత మున్సిపాలిటీల్లో కానీ అక్కడ ఇక్కడ పంచే కార్యక్రమం చేపడతాం. కాబట్టి దాన్ని కూడా చూపించుకొని ఎన్నికల్లో గెలవాలంటే ఇది కాదు. మీ గతంలో 10 ఏళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, కేంద్రంలో 10 ఏళ్ళ 13 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు అనే అంశాలు ప్రజలు పరిగణలో తీసుకుంటారు. పంచాయతీ ఎన్నికలు అట్నే ప్రచారం చేశారు. ఏమైంది, ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అయితే ఇది రెఫరెండం అన్నాడు. మరి అడిగిపోయిన తర్వాత ఓటమి తర్వాత గతంలో కన్నా ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ రావడం జరిగింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఈ విధంగా ప్రచారం చేశారు. నేను ఒక్కటే అంటున్నా, ఇంకా 3000 రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. ప్రజల దీవెనలు కనపడుతుంది ప్రతి ఎన్నికల్లో. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్. సో మరోసారి గెలుపు కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయారా మొత్తానికి? ప్రజలు దీవిస్తాం, మన చేతుల్లో కాదు. హైకమాండ్ ఆశీర్వాదాలు, ప్రజల దీవెనలు ఉన్నాయి. ఇలా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు రేషన్ కార్డులు పంచలేదు. సరే, బీఆర్ఎస్ వాళ్ళది పక్కన పెట్టండి. మీ పార్టీలోనే మరోసారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు అందరూ సుముఖంగా ఉన్న పరిస్థితేనా? ఇప్పుడు ప్రజల దీవెనలు ఉంటే అందరూ సుముఖంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే పదే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులు. సో మొత్తంగా ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అయ్యారంటారు అటు ఇటుగా? 100% రేవంత్ రెడ్డి పరిపాలనా దక్షుడు. సమగ్రంగా ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో గురకపోయింది. అప్పుల ఊబిలో గురకపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒక గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. కేంద్రం సాయం లేకున్నా వివక్షా భారతం చెప్తుంది, వివక్షా భారతం చూపిస్తుంది తెలంగాణ విషయంలో. అయినప్పటికీ మీ అవసరం లేకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పెట్టుబడులను తీసుకొస్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనకు 10 ఏళ్ళు అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఇలా పేదవాడికి ఏం కావాలో కూడు సన్నబియ్యం రూపంలో కూడు పెడతాను. 3,10,00,000 మంది. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారు, శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గాలు. మొత్తంగా ఆ సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయానికి బాటలు వేయబోతున్నాయి అంటారా? ఆ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పరిపాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన తప్పకుండా మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో గెలిపిస్తుంది. ఇందులో డోకా లేదు, అనుమానం కూడా లేదు. రైట్. మానవతరాయ్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. గౌతమ్ ప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం